చంద్రబాబుకి సంబంధించి ఫస్ట్ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. ఆయన మొదటి ఏడాది పాలనకి సంబంధించి కాగ్ రిపోర్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. చంద్రబాబు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పుల కుప్పగా రాష్ట్రం మారిపోతోంది, మరొక శ్రీలంక అయిపోతోంది, కాబట్టి మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపదను ప్రజలకి పంచుతాం. ఇది చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చెప్పినటువంటి మాట. అందుకు తగ్గట్టుగా అనేక హామీలు ఇచ్చారు, అనేక మాటలు చెప్పుకొచ్చారు. అవన్నీ గడిచి అధికారంలోకి వచ్చి ఏడాది చూస్తే ఆయన తొలి ఏడాదిలో సంపద సృష్టి దాదాపు శూన్యం, అప్పులు మాత్రం అమాంతంగా పెరిగాయి. అంటే సంపద సృష్టి అరకొరగా ఉంటే అప్పులు అమాంతంగా పెరిగాయి అని కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇచ్చినటువంటి రిపోర్ట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏ రీతిని సాగింది అన్నది తేట తెల్లం చేసింది. తొలి ఏడాది ఈ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంపద సృష్టి విషయంలో సాధించింది ఏమీ లేదు, పైగా అంచనాల కన్నా చాలా తగ్గింది. ఇంకా చెప్పాలంటే అంతకుముందు ఏడాది 2023-24 జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంతో పోలిస్తే అన్నింటిలోనూ దిగదుడిపే, అన్నింట తగ్గుదలే, ఎక్కడ పెరుగుదల కనిపించలేదు అనేటువంటి అంశాన్ని కాగ్ రిపోర్ట్ అధికారికంగా ధృవీకరించింది. చాలా చాలా కీలకమైనటువంటి అంశం. చంద్రబాబు చాలా మాటలు చెప్పొచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇంకొంత ప్రచారం చేసుకోవచ్చు, ఎవరు ఎన్ని ఎలా చెప్పినప్పటికీ కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వ కాగ్ ఇచ్చినటువంటి లెక్కలు చూస్తే ప్రభుత్వ డొల్లతనం చాలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సంపద పెంచుతామని ఎన్నికల ముంగిట చెప్పారు. 23-24లో జగన్ హయాంలో వచ్చిన రాబడి కూడా రాలేదు, తగ్గిన ఆదాయం, భారీగా పెరిగిన అప్పులు. 2023-24తో పోలిస్తే 5,520 కోట్లు పడిపోయిన రెవెన్యూ రాబడి పడిపోయింది. వాస్తవానికి రూపాయి విలువ ఏటేటా పడుతుంది కాబట్టి దాంతో పోలిస్తే పెరగాలి, ఖచ్చితంగా పెరగాలి. కానీ దాదాపు 3.5% వరకు రెవెన్యూ రాబడి మైనస్లో ఉంది. రాబడిలో మైనస్, అప్పుల్లో ప్లస్. ఇది మొత్తంగా చెప్పాలంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అమ్మకం పన్ను ఆదాయం కూడా తిరోగమనం. అంటే రియల్ ఎస్టేట్ ఆంధ్రప్రదేశ్లో రివర్స్లో ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాంతంగా పెరుగుతుందని ఆశిస్తే అందుకు భిన్నంగా ఉంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో రియల్ ఎస్టేట్ మీద పెట్టినటువంటి షరతులు కావచ్చు, కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనలు కావచ్చు, అలాంటి అనేక కారణాలతో రియల్ ఎస్టేట్ పడకేసింది. కాబట్టి చంద్రబాబు వస్తే పుంజుకుంటుంది, చంద్రబాబు హయాంలో బాగా ముందుకు సాగుతుంది అని ఆశించారు. కానీ ఆశించిన దానికి భిన్నంగా అసలు వాస్తవం ఉంది. స్టాంప్స్ డ్యూటీ తగ్గిపోయింది, రిజిస్ట్రేషన్ ఆదాయం పడిపోయింది, అమ్మకం పన్ను కోత పడింది. కేంద్ర గ్రాంట్లలో కూడా ఏకంగా 14,563 కోట్ల రూపాయలు తగ్గుదల. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అంటే మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్న తమ ప్రభుత్వానికి, అంటే ఎన్డీఏ ప్రభుత్వానికి, సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్, స్టేట్ ఎన్డీఏ గవర్నమెంట్కి 14,500 కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు కోతేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్కి అదనంగా ప్రయోజనం కల్పించాల్సింది పోయి అసలుకే ఎసరెట్టింది. మోడీ ప్రభుత్వాన్ని మోస్తున్న బాబుకి ఇక్కడ రోత, వాత, కోత అన్నీ తప్పడం లేదు. మోదీ నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాధించింది ఏమీ లేదు. పైగా జగన్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ గ్రాంట్లు ఇస్తే చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ గ్రాంట్లలో కూడా 14,500 కోట్ల రూపాయల మేర కోత పడింది. అంటే ఏం సాధించినట్టు? ఎక్కడ మరి మెరుగుదల? కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం రప్పించడం మైనస్, అమ్మకం పన్ను మైనస్, రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మైనస్, ఆదాయం మైనస్, అప్పులు ఒక్కటి మాత్రమే చంద్రబాబు హయాంలో పెరిగినట్టుగా చాలా చాలా క్లియర్గా కనిపిస్తుంది. రెవెన్యూ లోటు పెరిగిపోయింది, ద్రవ్య లోటు పెరిగిపోయింది. జగన్ ప్రభుత్వ హయాంలో మూలధన వ్యయం 23,583 కోట్లుంటే అంతకు మించి చేయాల్సినటువంటి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. చాలా విచిత్రకరమైనటువంటి వ్యవహారం. మహమ్మారులు ప్రబలలేదు,
ప్రకృతి విపత్తులు ముంచెత్తలేదు, ఆర్థిక సంక్షోభం లాంటివి తలెత్తలేదు, సంక్షేమ పథకాలు కూడా ఇచ్చింది లేదు. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. రాబడులు పడిపోతుండగా గ్రాంట్లు కొడిగడుతున్నాయి. సంపద పెంచేస్తామంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను ఆవిరి చేస్తున్నారు. కాగ్ వెలువరించిన నివేదిక ఆధారంగా ఈ వాస్తవాలన్నీ వెల్లడయ్యాయి.